గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కర్మరహితం నిర్మలం నిర్మోహం నిర్మలానంద నిజగురు పాద కమలామృత పాల్గొండ భావాతీతం శ్రీ గురుచరణ పావన పార్వతమ సమీపం ప్రేమానంద సూర్యనారాయణ స్వామి సద్గురు చరణం నమో నమః నమో నమః నమో నమః నమో నమః. జయ జయ సద్గురు ప్రభుమహారాజుకు జయ. అంటే తెలుపు మృదుత్వము మధురముగా వస్తువ చక్కెరంతో కనుగొన్నట్ల తెలివి శరీర జగంబులుగా వస్తువు బిందు వంతు కనుగొనరాదా? నేను చెప్పిన నీతి నేనమ్మరాదా? తెలివిచే పలులను తెలిసి ఈ తెలివి చేతనే తీసి వేసిన చాలు కనుగొనరాదా అని భాగవతృష్ణుడు చాలా చక్కగా కంటార్థం ఇచ్చారు. అయితే ఏమిటంటే తెలుపు మృదుత్వం మధురం 3 గుణములు ఉన్నాయండి. దేనికి? పంచదారకి. తెలుపు వర్ణం ఉంది, తెల్లగా కనిపిస్తుంది. మృదుత్వం అంటే చక్కమైనటువంటి ముఖ ఆనందంగా కనిపిస్తుంది. మధురం అంటే తీపిగా ఉన్నది. ఈ 3 గుణములతో ఉన్నటువంటిది చక్కెర రుచి కనుగొనరాదా అన్నారు. మరి తెలివి శరీర జగంబులు కలిగినదే ఈ యొక్క బిందువు. బిందువు అంటే చొక్క, తెలివి అంటే జ్ఞానము, శరీరం అంటే ఈ భౌతిక దేహము. శరీర జగములు అంటే దీనిలో ఉన్నాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు. చూడండి, ఆధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ఎంతమంది దేవతలు ఉన్నారు? పరిష్టార దేవతలు ఉపదేవతలు ఎంతమంది ఉన్నారు? అలాగే అతలవితల సుతల తలాతల పాతాళమైనటువంటి అధోలోకములు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ కలిపి దీనికి ఒక ప్రపంచం అన్నారు. పరిసర వర్గములు, మరి మనసు బుద్ధి చిత్త అహంకారం 25 ఇంద్రియములు, అనేక రంగులతో కూడుకున్నటువంటి సప్త సముద్రములతో కూడుకున్నటువంటి ఇది ఒక ప్రపంచము. ఈ ప్రపంచము, దీనికి కప్పబడినటువంటిది ఒక మందిరము, దీనిని నడిపించినటువంటి తెలివైనటువంటి జ్ఞానము. ఈ 3 కలిపి బిందు స్వరూపము. చూడండి, ఆ బిందువు ఎలాగొచ్చింది అంటే ముందు దాంతో సంగతి తెలియాలి. బిందువుతో పుట్టాలి, కానీ బిందువు ఎలాగొచ్చింది అంటే అన్నము సూక్ష్మాంశం మనస్సు. ఆ యొక్క అన్నము ద్వారాను అది కొద్ది రోజులకి మధ్య అయ్యి మాంసమయ్యి అనేక రకములుగా ఉన్నటువంటి పాకలకి అది శుక్రముగా బిందువుగా తయారైంది. ఆ శుక్రవారికి శోణితం కావాలి, కాకపోతే శుక్రం తనంతట తాను ఇండోర్పర్ చేసుకోలేదు. దానికి ఒక తోడు ఉండాల, ఏకత్వం అయితే అవదు, అనికి మహత్వం ఉండాల. శుక్రము శోణితము దానికే చెప్పారు, పెనుమాయను చూడుము ఇదే జనకుని జడరంగు వలన జానే గర్భమునొచ్చి మారులోపమున అవయవములు జనితామై భూని తిని కను తినుము కొనుమొత్తులు చని దినదే నామభివృద్ధ దీనిచే బయలును గనియామాయల మళ్ళీ కదవాయింతుము పోని జనితామై భూని. ఈ బిందువు ఎవరు ప్రవేశించింది? తండ్రి యొక్క జన్మము వల్ల వచ్చింది. వచ్చి తల్లి గర్భములో శుక్రులో కలిసింది. శుక్రులో కలిసిన తర్వాత ఎప్పుడైతే అయింది? ఇది 4 మాసములకి ముట్టగా తయారైంది. 7 మాసములకి అవయవాలు వచ్చాయి. కాళ్ళు, చేతులు, ముక్కు, ఎంట్రువులు, ఈ అవయవాలు ఏర్పడ్డాయి. దినదినం అభివృద్ధి అవుతుంది. గర్భంలో అభివృద్ధి అయ్యి తనంతట తాను పుణ్యోదేవులు కొన్ని 7 మాసాలకే పుడుతున్నారు, కొందరు 9 మాసాలకే పుడుతున్నారు. వచ్చి ఈ బయుడు కాలంక బాధలు పడుతున్నది. బాల్యములో ఆటపాటలతో పోతుంది, యవ్వనంలో శ్రీవాచి కామశాస్త్రంతో పోతుంది, కౌమారంలో తాపత్ర శాస్త్రంతో పోతుంది, వృద్ధాప్యం మధ్య కోతి శాస్త్రంతో పోయి మళ్ళీ పుడుతూ సొస్తూ వస్తుంది. అది దీనికి మార్గం ఇదేనా? ఇలా పుట్టడము చదవడమేనా దీని తాలూ ధర్మము? దీనికి మార్గం లేదా? ఉన్నది. ఎక్కడున్నది? పరిపూర్ణ బోధకుడైనటువంటి గురువు గారి దగ్గర ఉన్నది. దానికి మందు, ఆ మందు తింటేనే కానీ శుక్రస్వైద్యుకు ఉత్పత్తి అయినటువంటి దీనితో వృత్తాంతం పోదు. దీంతో వృత్తాంతం పోతేనే
ఈ పరిపూర్ణం ఉన్నదా, పరిపూర్ణం లేదా, ప్రపంచం ఉన్నదా, ప్రపంచం లేదా, పేరు పెట్టినటువంటిది లేదు కదా అసలు. ఇది ఒకటి ఉంటే కదా దానికి పేరు పెట్టింది. ఎరుకా పుట్టి బయలుకు పేరు పెట్టింది. ఇది బయలురా అన్నది, ఇది ఎరుగా అన్నది, ఇది లేదురా అన్నది, అది ఉన్నదిరా అన్నది, అది సత్యం అది. ఇది లేకపోతే పేరు పట్టడానికి దానికి స్థానం లేదు. అటువంటిది అయి ఉన్నది. కాబట్టి ముందు దీనికి లేకుండా మనం చెయ్యాల. ఈ బిందువు అన్నటువంటి దాని వృత్తాంతం అనేది వచ్చింది, వచ్చి ఇది వస్తుంది, ఎచ్చి సస్తుంది. కాబట్టి ఎచ్చి సచ్చినటువంటి దానికి మనము ఏం చేశారు, తెలివి శరీర జగంబులు కలిగినదే జ్ఞానమనేది గంధపు సాధనం అందరి